వెల్కమ్ టు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్. మరి ఈ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దామా. ఈ ప్రాబ్లం చూడండి. ట్వైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ 6 దట్ ఈజ్ 10. సో వాట్ ఈస్ దట్ నెంబర్? సో ప్రశ్నని చదివి అర్థం చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు మరి చూడండి. ట్వైస్ ద డిఫరెన్స్. చూడండి, ట్వైస్ ద డిఫరెన్స్ని ట్వైస్ అంటే డబుల్ చేయి. మరి ఎవరి యొక్క డిఫరెన్స్ చెప్తున్నాడు? బిట్వీన్ మధ్య ఎవరెవరి మధ్య అంట? ఏ నెంబర్ అండ్ 6. ఒక నెంబర్కి చూడండి, అది ఏ నెంబర్ మనకు తెలియదు, ఆ నెంబర్కి అలాగే 6కి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ని ట్వైస్ చేస్తే దట్ ఈజ్ 10 రావాలంట. అర్థమవుతుందా? కాబట్టి నెంబర్ నుంచి 6ని తీయాలి. 6లో నుంచి మనకు కావాల్సిన నెంబర్ కాదు, అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం కూడా ఆప్షన్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి. 6 చూడండి, ఇక్కడ 6ని నెంబర్లో నుంచి తీస్తున్నామంటే 6 కంటే పెద్ద నెంబర్స్ని మనం తీసుకోవాలి. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం ఇక్కడ డిఫరెన్స్ చూపించారు కాబట్టి 6 కంటే పెద్ద నెంబర్ తీసుకోరు కాబట్టి 8 అయినా 11 అయినా మనకు కావాల్సింది తెలిసిపోతుంది. ఒకవేళ 8 చూడండి, 8లో నుంచి 6 తీద్దాం. 8లో నుంచి 6 తీస్తే ఎంత మరి? 2. దాన్ని డబుల్ చేస్తే ఎంత మరి? 4. కానీ మనకు కావాల్సింది ఎంత? 10. అంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 8 కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఆ నెంబర్ ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేద్దాం. 11లోని 6 తీయండి, 5. మరి 5ని డబుల్ చేస్తే 10 కదా. సో కాబట్టి మనకి ఆప్షన్ డి మనకి 11 సరిపోతుందా లేదా? సో ఆ విధంగా కొంతమంది ఎలా అనుకుంటారంటే ఇక్కడ చూడండి, మరి 6లో నుంచి 1 తీస్తే 5 కదా, దానికి డబుల్ చేస్తే 10 వస్తుంది కదా, కరెక్టే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎవరికి ఎవరు అంటున్నాడు? నెంబర్కి మరియు 6 అంటే నువ్వు ఖచ్చితంగా అది 6 కంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి ఫస్ట్లో అని అర్థం అనమాట. కాబట్టి మనం 6లో నుంచి 1 తీయడం కాదు, మనం తీయాల్సిన నెంబర్లో నుంచి 6 తీస్తే వచ్చే డిఫరెన్స్ని ట్వైస్ చేస్తే 10 అవ్వాలని అర్థం అనమాట. అర్థమెటిక్ గొప్పతనం, మనం నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లం చేసినా కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి మనకి. కాబట్టి వీలైనంత వరకు మనం ప్రాక్టీస్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సింప్లిఫై 44. ఈ బ్రాకెట్ని మనం ఇంటూ అని చదవాలి. 44 ఇంటూ 9/3 - 81 + 45. చూడగానే ఇది ఒక బాడ్మాస్ రూల్ అనే సంగతి చూడండి. బాడ్మాస్ రూల్ అప్లై చేయాల్సినటువంటి సమస్యను మనకు తెలిసిపోతుంది కదా. సో ఫస్ట్ మనం చేయాల్సింది, ఎక్కడైనా డివిజన్ ఉంటే డివిజన్ ముందు, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఆ విధంగా లైన్గా చేసుకోవాలి. ఓకేనా. మరి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, మనకి డివిజన్ కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు మనం 9ని 3తో డివైడ్ చేసి వచ్చిన కోసెంట్ని 44తో ఇంటూ చేయాలి. సో ఇక్కడ చూడండి, మరి 3 ఎంతలు 9, 3 3 9. అంటే ఇక్కడ బ్రాకెట్లో ఉన్న ప్రాబ్లం అంతా చేస్తే మనకి 3 వచ్చింది. సో మనకి పక్కన ఈ బ్రాకెట్లో వచ్చిన ఆన్సర్ మనకి 3 కదా. ఈ బ్రాకెట్ మనకి ఏం చెప్తుంది? వెంటనే స్పీడ్గా నువ్వు ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేయి అంటుంది. చూడండి, 44ని ఇప్పుడు 3తో మల్టిప్లికేషన్ చేద్దాం. సో 3 4 = 12, 1 రిమైన్, అండ్ 3 4 = 12 అండ్ 1 13. ఇక్కడికి 132 వచ్చింది. 132లో నుంచి ఇప్పుడు 81 మైనస్ చేయాలి. చేద్దాం చూడండి. సో 2లో 1 తీస్తే 1, అండ్ 13లో నుంచి 8 తీస్తే 5. 51. 51 + 45 దట్ ఈజ్ 96. సో 96, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 81. ఫైండ్ ద మిడిల్ వన్. ఒక 3 కాన్సెక్యూటివ్ అంటే వరుసగా వచ్చే 3 ఆడ్ నెంబర్స్ తీసుకుని వాటిని సమ్ చేస్తే 81 రావాలి. వాటిలో మిడిల్ నెంబర్ ఎంత అంటున్నాడు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మిడిల్ నెంబర్స్ అనమాట. ఇందులో కరెక్ట్ అయినటువంటి ఆ మిడిల్ నెంబర్ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేస్తాం? ఆప్షన్స్ నుంచి వేగంగా చేయడమే మంచిది అనమాట. చూడండి, ఆప్షన్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31 ఒకవేళ ఆన్సర్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు 31, దాని బిఫోర్ ఆడ్ నెంబర్ 29, దాని 31 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 33. వీటిని ఒకవేళ మనకి యాడ్ చేస్తే మనకి 1's ప్లేస్లో ఎంత రావాలి? 1. 1's ప్లేస్లో 1 రాకపోతే వాటిని రిమూవ్ చేసేవచ్చు. 9, 1, 10, 10, 3, 13. 1's ప్లేస్లో 1 రావట్లేదు కాబట్టి సో దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా. నెక్స్ట్ 27 తీసుకున్నాం అనుకోండి. 27కి బిఫోర్ నెంబర్ మనకి 25, అండ్ 27కి ఆఫ్టర్ 29. మనం చూడండి ఫస్ట్ డిజిట్స్ అన్ని యాడ్ చేద్దాం. 5, 7, 12. 12 అండ్ 9, 21. ఓకేనా. సో 1 వస్తుంది మనకి. ఇక్కడ 2 వేసుకుంటే 4 2 8 సరిపోతుంది కదా. 81 వస్తుంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం పూర్తిగా ఎడిషన్ కూడా చేయనవసరం. 1's ప్లేస్లో మనకి 81లో 1 ఉంది కాబట్టి మనం యాడ్ చేసే నెంబర్లో కూడా 1's ప్లేస్లో 1 వస్తుంది లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు ఫర్దర్గా వెళ్తాం అనమాట.
చూడండి ఈ ప్రాబ్లం ఎక్కువ మంది చేసే మిస్టేక్ నేను చెప్తాను. ఇక్కడ ఇలా కనిపించగానే 21లో నుంచి 4 మైనస్ చేసి, అలాగే 8లో నుంచి 2 మైనస్ చేసి, ఆ రెండింటిని యాడ్ చేసేస్తుంటారు. ఇక్కడ ఎక్కడ కూడా సబ్ట్రాక్షన్ అనే ప్రాబ్లమే కాదనమాట. ఓకేనా? బ్రాకెట్‌లో మైనస్‌లో ఉన్నదంటే ఖచ్చితంగా బ్రాకెట్‌లో ఉన్నటువంటి -4తో 21ని మల్టిప్లికేషన్ చేయమని చెప్తుందనమాట. సో, కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసి వచ్చిన 2 ఆన్సర్‌లు యాడ్ చేయాలి. సో, 21 ఇంటూ 4. 4 టేబుల్ తిట్టించి చూడండి. 4 1 జా 4, 4 2 జా 8. దీనికి మైనస్ ఉంది కాబట్టి 4కి -84 అని అర్థం. అలాగే ఇక్కడ 8 2 జా 16, దానికి ఇంకా 2కి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -16. ఇక్కడ మరి ఎవరిని యాడ్ చేస్తున్నాం? బారోయింగ్‌కి అప్పుకి అప్పుని యాడ్ చేస్తున్నాం. బారోయింగ్ పెరుగుతుంది, అప్పు పెరుగుతుంది అంతే. టోటల్‌గా ఎంత అవుద్ది? 84 + 16 100 అంటే ₹100 బారోయింగ్ అయిందని అర్థం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇంటిజర్స్‌లో ఇది ఒక చిన్న ప్రాబ్లం. హౌ ఈజ్ విత్‌డ్రాల్ ఆఫ్ ₹200 రిప్రజెంటెడ్? బ్యాంక్ నుంచి మనం 200ని విత్‌డ్రాల్ చేస్తే చూడండి, విత్‌డ్రాల్ చేస్తే దాన్ని మనం ఇంటిజర్స్‌లో ఎలా రిప్రజెంట్ చేయాలంటే -200. ఇక్కడే మరొక బిట్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ సేమ్ ప్రాబ్లమ్‌ని మనం డిపాజిట్ చేసామనుకోండి. ఇఫ్ డిపాజిటెడ్ ₹200 ఇట్ విల్ బి +200 అనమాట. కాబట్టి ఇక్కడ విత్‌డ్రాల్ అంటే మనం బ్యాంక్‌లో నుంచి తీసేస్తున్న అమౌంట్‌ని తగ్గించేస్తున్నాం కాబట్టి మైనస్‌తో రిప్రజెంట్ చేయాలి. సేవ్ చేసినట్లయితే ప్లస్‌తో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? తర్వాత మరి ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ a + b = 96, ఏని బిని యాడ్ చేస్తే 96 అంట. అండ్ a ఈజ్ హాఫ్ ఆఫ్ b. a ఈజ్ హాఫ్ ఆఫ్ b అంటే అర్థం ఏంటి? a అనేవాడు bలో సగం ఉన్నాడంట. సో కాబట్టి b అనేవాడు అంటే b అనేది పెద్ద నెంబర్, a అనేది చిన్న నెంబర్ అని అర్థం. అంతేనా? ఇందులో సగం ఉన్నాడు కాబట్టి. బట్ ఇద్దరిని కలిపితే ఎంత అవ్వాలి? 96 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని కలిపితే 96 అవ్వాలి. ఇప్పుడు మనకైతే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ బి అన్నాడు. మరి 4 ఆప్షన్స్లో బి అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ 64. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అంటే ఇక్కడ మనకి ఎవరు ఇక్కడ బి అనేవాడు 64 అయితే ఒకవేళ తీసుకుందాం. బి 64 అయితే ఏ ఎంత అవ్వాలి? అందులో సగం అవ్వాలి. మీరు 64లో సగం ఎంత? 32. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత మరి? 64 + 32 96 సరిపోతుంది కదా. సో కాబట్టి మనకి బి 64 అయితే ఏ అనేది 32 కాబట్టి ఇద్దరిని కలిపితే 96 సరిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ మనకు సరిపోతుంది అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి. ఏ రాంబస్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్ ఈజ్ 90 degrees, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ వాట్? ఒక రాంబస్లో ఒక యాంగిల్ అనేది 90 degrees అయిపోతే మరి అది ఏ విధంగా పిలువబడుతుంది అని అన్నాడు అనమాట. ఓకేనా? అందుకే రాంబస్ ఐడియా ఉంది కదా. రాంబస్ను మనం చూడండి ఈ విధంగా డ్రా చేస్తుంటాం. డైమండ్ కూడా పిలుస్తుంటాం మ్యాథమెటికల్ టర్మ్స్లో. మరి ఈ రాంబస్లో చూడండి స్క్వేర్కి రాంబస్కి ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటి ఇక్కడ? ఇందులో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ స్క్వేర్లో, అలాగే రాంబస్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్. మరి ఇప్పుడు రాంబస్ అనేది స్క్వేర్ అవుతుందా? ఎప్పుడవుతుంది? ఒకవేళ ఇందులో ఒక యాంగిల్ కానీ 90 degrees అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్వేర్ బాక్స్ చేస్తున్నాను. ఇది 90 అయితే మీరు ఇక్కడ చూడండి దీనికి రాంబస్కు ఉన్నటువంటి అది ఒక పారలోగ్రామ్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అది 90 అయితే దాని ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. ఓకే. అలాగే పక్కనే ఉన్నటువంటి యాంగిల్స్ ఇద్దరిని యాడ్ చేస్తే 180 అవ్వాలి. ఇది 90 కాబట్టి పక్కది మీరు 180 అంటే ఇక్కడ ఇద్దరిని కలిపితే 180 అవ్వాలంటే ఇది కూడా 90 అవ్వాలి. అంటే ఇండైరెక్ట్‌గా మరి ఇది కూడా దీనికి అడ్జసెంట్ యాంగిల్ కాబట్టి ఇది కూడా 90 అవ్వాలి. సో టోటల్‌గా అన్ని యాంగిల్స్ 90 అయిపోతున్నాయంటే చూడండి ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయంటే మరి స్క్వేర్ అయిపోయినట్లేనా? చూసారు ఇక్కడ? మరి వెంటనే రాంబస్ అనేది స్క్వేర్ అయిపోతుంది. ఓకే. మరి వెంటనే స్క్వేర్‌తో ఆగిపోయామనుకోండి. రాంబస్ అనేది స్క్వేర్‌తో ఆగిపోతే కాదు, ఇక్కడ మేము తప్పు చేసినట్లు. స్క్వేర్‌కి రెక్టాంగిల్‌కి ఏమైనా సంబంధం ఉందా? యెస్. ఏంటది? స్క్వేర్ కెన్ బి కాల్డ్ యాజ్ రెక్టాంగిల్. స్క్వేర్‌ని మనం రెక్టాంగిల్ అనొచ్చు. బట్ రెక్టాంగిల్ అనేది స్క్వేర్‌గా పిలవదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు స్క్వేర్ అయిందంటే అది ఖచ్చితంగా రెక్టాంగిల్ కూడా అయిపోయినట్లే. చూడండి ఇక్కడ. ఒక రాంబస్ అనేది స్క్వేర్ అయిందంటే స్క్వేర్‌ని మనం రెక్టాంగిల్ అని పిలవచ్చు కాబట్టి అది రెక్టాంగిల్ కూడా అయినట్టే. కాబట్టి ఆప్షన్ సి అనమాట. ఏ అండ్ బి. అది రాంబస్ ఎప్పుడైతే అందులో వన్ ఆఫ్ ద యాంగిల్ అనేది 90 degrees అయిందో అది స్క్వేర్ అయింది. స్క్వేర్ అయింది కాబట్టి రెక్టాంగిల్ కూడా అయినట్లే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.